పరమగీతం 4వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఆల్రైట్, సరే. ఇక్కడ సొలొమోను రాస్తున్నాడు. చూడండి, శీతాకాలం పోవాలని ఉంటుంది. ఎండాకాలం కొంతకాలం అయిన తర్వాత, ఎండాకాలం వచ్చిన తర్వాత కొంతకాలం ఏం పోవాలని ఉంటుంది? ఈ ఎండాకాలం అమ్మ ఎండలు దడుచుకుపోతాను, వర్షాలు వస్తే బాగుండని. వర్షాకాలం వచ్చిన కొంతకాలం ఏమని అనుకుంటుంది? వర్షాలు పోవాలని. యా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్లో కొండ అంటే దేనికి కొండ కానీ, లేకపోతే యెరూషలేము కానీ, ఇజ్రాయేల్ కానీ, సియోను కానీ అనే యొక్క పదాలు బైబిల్లో వచ్చినప్పుడు దేనికి సాదృశ్యము అని చెప్తున్నాను? సంఘము. అందరూ చేతుల పైకెత్తి సంఘము అనండి. సంఘం అంటే ఏంటి? ఎక్కడ 2-3 కూడుకుంటారో అదే సంఘము. ఓకే, మందిరంలో, కట్టించిన మందిరంలో కూడుకోవచ్చు, 2-3 కూడుకోవచ్చు. ఓకే, ఇంకొకటి, కేవలం కూడుకోవడమే సంఘము కాదు. దేవుడు అభిషేకింపబడినటువంటి దైవజనుడు తన వర్తమానమును బోధించుటే వినడము కూడా అది ఒక సంఘము. ఒక్కొక్కసారి కొంతమంది మాకెవరు అవసరంలా, మాకు మేమే ఉంటాం, చదువుకుంటాం అంటారు. మాకు మేమే అని కరెక్టే, కానీ ఒక అభిషక్తుడు ఉండాలి. ఎందుకంటే 5 వరాలు ఉన్నాయి. మనకి 9 వరాలు ఉన్నాం. 9 వరాలతో పాటు ఇంకో 5 వరాలు ఉన్నాయి అదే అధ్యాయంలో. ఏ వరాలు తెలుసా అవి? 9 వరాలతో పాటు పౌలు ఇంకొక 5 వరాలు చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్తా. పాస్టర్స్, టీచర్స్, డీకాన్స్, ప్రాఫెట్స్ అండ్ అపోస్టల్స్. ఓకే, ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, ఇవాంజలిస్టు, పరిచర్య చేయవాడు. ఉన్నాయా లేదా ఇవన్నీ? ఎందుకు అవి ఎందుకు? ఆ ప్రవక్తల అభిషేకము, ఆ అపోస్తుల అభిషేకం, ఆ బోధించే అభిషేకం సంఘంలో ఎందుకు పెట్టాడు? సంఘాన్ని ఏం చేయాలని? ఎదిగేటట్టు చేయాలని. చూడండి, 1 కొరింథీయులు 12:28. కరెక్టే. నువ్వు ఇంట్లో కొంతమంది అంటారు, ఇంట్లోనే మేము కూర్చుంటామండి, మేము ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాం. చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్ కాలింగ్స్. ఓకే, నీతో మాట్లాడతారు కాదన్ను. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులలో, చూద్దాం, కొన్ని అద్భుతాలు ఉంటాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసులందరూ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. అపోస్తుల సూచక్రియల గురించి చెప్పనా లేదా? విశ్వాసుల సూచక్రియలు వేరు, సంఘ కాపరి అయిన పాస్టర్ సూచక్రియలు వేరు, అపోస్తుల క్రియలు వేరు. ఎంతమంది తెలిసింది? ద అపోస్టల్స్, ద సైన్స్. పౌలు అంటాడు అనమాట, నా ద్వారా ట్రూలీ ద సైన్స్ ఆఫ్ ఎన్ అపోస్టల్ ఆర్ డన్ త్రూ మీ. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను. ఆగండి, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? సంఘములో. ప్రాఫెట్స్, ప్రీచర్స్, అపోస్టల్స్, దీస్ ఆర్ ద కాల్స్ ఆఫ్ ఎ చర్చ్. సంఘము అనండి. మరి మేము నలుగురమే కూర్చుంటామంటే అది గర్వము. నీవు ఒక్కొక్కసారి అభిషేకాన్ని గౌరవించాల. నీకంటే పై అభిషేకాన్ని గౌరవించకపోతే అది గర్వము. నీవు కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవు. యు విల్ నాట్ రిసీవ్ సమ్ మిరకల్స్. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అంటే ప్రతి సంఘములో అభిషేకం ఉండాలా? ఇక్కడ ఆత్మీయ ఆహారం పెట్టాలన్నమాట. యు నీడ్ టు నో దిస్. అందుకనే దేవుడు కడవరి దినాల్లో మళ్ళా పునాదులను పెట్టబోతున్నాడు ఆయన. అపోస్తులు మరి ప్రవక్తలు అనేది ట్రైనింగ్ ఇస్తే వస్తుందా? దేవుడు ఇస్తే వస్తుందా? గాడ్ హ్యాస్ టు గివ్ ఇట్. యూ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఆత్మ ఏం చేస్తుందంట? జీవింపజేస్తుందంట. అంటే నీవు వృద్ధాప్యం వరకు జీవింపచేయు ఆత్మ వల్లే నీ యొక్క ధర్మాన్ని పూర్తి చేసి మనవల్ని చూసుకొని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేప్పుడు, ప్రభా అంతా అయిపోయింది, అన్నీ చూసుకున్నాను, ఇక మనవని చూసుకున్నాను, ఓకే, బీ సాటిస్ఫైడ్. తృప్తి పొందిన తర్వాత వెళ్ళిపోవాలి. నీ రోగాలన్నీ తీసివేసి, నీ పాపాలన్నీ క్షమించి నువ్వు బాగు చేసి తీసుకెళ్తాడు దేవుడు పరలోకానికి తృప్తి పొందిన తర్వాత. రైట్? యాకోబు అంటాడు, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాను, నేను చచ్చిపోతే బాగుండు అని ఏడ్చాడు. ఎందుకు? యోసేపు వెళ్ళిపోయాడు. యోసేపుని పశువులు తినేసాయని చెప్పేసి యాకోబు దొరలి ఏడిసి, చచ్చిపోతే బాగుండు నీ జీవితం, నాకు ఇష్టమైన కొడుకు చచ్చిపోయాడు, నేను ఎందుకు బతుకుతున్నాను,
నేను ఎందుకు బతకాలా, తల్లి ఏడ్చి ఏడ్చి ఏడ్చి. కానీ అతను కొంతకాలం తర్వాత ఏమవుతాడు, ఐగుప్తు వెళ్తాడు. యోసేపుని చూసి, ఆ యోసేపుకి పెళ్ళి 2 పిల్లల్ని చూసి, యోసేపుతో పాటు 17 ఏళ్ళు ఐగుప్తులో ఉత్తమమైన ప్రదేశమైనటువంటి గోషేను ప్రదేశంలో ఉండి, యోసేపుని 2 పిల్లల్ని, పెద్ద పెద్ద పిల్లలు మనవలు ఎంత అయిపోయారు. మనస్సే, ఎఫ్రాయిం అయిపోయి, ఒరే యోసేపు, నిన్నే చూడలేదనుకున్నాను, నేను నిన్ను చూశాను, ఇగో నీ చెట్టంత కొడుకుల్ని చూశాను రా, ఈ దేవుడు గొప్పడు, ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళిపోతా అని అయిపోయాడు. మీరు అందరూ అలాగే వెళ్ళిపోవును గాక. యూ విల్ గో లైక్ దట్. మీరందరూ సంతృప్తిపరచబడి, దీన్ని ఏమంటారో తెలుసా, సమృద్ధి గల జీవం. ఏదో రోగం పోవడం కాదు, అప్పులు తీరడం కాదు, సమృద్ధి గల జీవడానికి వచ్చాడంట ఆయన. అన్ని రంగాల్లో ఆశీర్వదించి, మన దేవుడు లాజరస్ దేవుడే కాదన్ను, అబ్రహాము దేవుడే. కానీ ఎలా ఉండాలని కోరుకుంటాడు, ఎలా ఉండాలని కోరుకుంటాడు? మన దేవుడు లాజరస్కి దేవుడైనా, అబ్రహాంకి దేవుడైనా, నీవు అబ్రహాం వలె వెళ్ళాలని కోరుకుంటాడు దేవుడు పరలోకానికి. యా, ఈవెన్ దో గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ లాజరస్ అండ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ వాంట్స్ యూ టు బీ లైక్ అబ్రహాం. గాడ్ వాంట్స్ యూ టు బీ లైక్ అబ్రహాం. సో సంఘముల్లో ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు అర్థమైందా సంఘానికి వెళ్ళాలా లేదా? యా, యూ షుడ్ సీ దిస్. మొదట ఏమిచ్చాడంట తీయండి ఒకసారి. పౌలు అంటాడు అపోస్తుల్లో, ట్రూలీ ద సైన్స్ ఆఫ్ అన్ అపోస్టల్ ఆర్ డన్ త్రూ మీ అంటాడు. ఐ థింక్ ఇన్ కొరింథియన్స్ సమ్వేర్ ఆల్సో, ఐ లెట్ యు నో. 2 కొరింథీలు 12వ అధ్యాయము 12వ వచనము. 2 కొరింథీలు 12:12, 2 కొరింథియన్స్ 12:12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు. ఆగండి, ఏం చిహ్నములంట? అపోస్తుల చిహ్నములు. చాలా స్వస్థతలు ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. అపోస్తుల అద్భుతాలు అనండి. నీ ఇంట్లో చేసుకుంటే వింటాడు దేవుడు. దెర్ ఆర్ డిఫరెంట్ మిరకల్ సైన్స్, బట్ దెర్ ఆర్ అపోస్టలిక్ సైన్స్. అంటే ఇవి ఎక్కడ జరుగుతాయి? ఇంట్లో జరుగుతాయా, సంఘంలో జరుగుతాయా? ఎక్కడ జరుగుతాయి? సంఘము. ఎందుకంటే అపోస్తుల పిలుపు ఎక్కడ ఉంటుంది? సంఘం. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? అర్థమైందా గుడికి ఎందుకు రావాలో? అంటే హాస్పిటల్లో తగ్గినవి, కొన్ని ఇంట్లో ప్రార్థన ద్వారా తగ్గినవి, కొన్ని అక్కడ తగ్గినవి సంఘములో. ఎక్కడైతే ఇప్పుడు మీరు ఏ శాటిలైట్ సంఘంలో ఉన్నా, అవునా, మీరు స్క్రీన్ ద్వారా కనెక్ట్ అయ్యారు కాబట్టి చూడండి, యేసు వారు ఇక్కడ మాట్లాడితే అక్కడ స్వస్థపడ్డారు, అక్కడ చేతిలో స్పేర్ చేస్తున్నారు. సో దేర్ ఆర్ సైన్స్ అండ్ వండర్స్ ఆఫ్ అన్ అపోస్టల్. ఇంగ్లీష్లో చూడండి ఏమంటారు, ట్రూలీ ద సైన్స్ ఆఫ్ అన్ అపోస్టల్స్ వేర్ wrought among you in all patience, in signs and wonders and mighty deeds. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఉరిమితో మీ మధ్య నిజముగా. అంటే దేవుడు నన్ను ఏ అభిషేకంతో వాడుకున్నాడని చెప్తున్నాడు పౌలు. ఏ అభిషేకం? అటు విశ్వాసి చేస్తే జరుగుతాయి, బోధకుడు చేస్తే జరుగుతాయి, ప్రార్థనాపరులు చేస్తే జరుగుతాయి. కానీ పౌలుకు ఉండేటువంటి ఒక పిలుపు ఉంది, అపోస్తుల పిలుపు. దట్ విల్ డూ మోర్ ఎఫెక్ట్. ఎంతమందికి అర్థమైంది ఇది? అర్థమైంది ఎందుకు రావాలో గుడికి? కొన్ని కాడులు విరిగిపోతాయి. ఎంతమందికి మీ ఇంటి దగ్గర ప్రార్థించుకోగా పోని కాడులు గుడికి వస్తే ఇరిగిపోయే చేతులు పైకెత్తండి. యు సీ దట్ నౌ ఎవ్రీబడి విల్ హ్యావ్ దిస్. కొన్ని శోధనలు, కొన్ని దయ్యాలు, కొన్ని రావు. సో గుడికి రావు అన్నది అద్భుతాలు నమ్మము. గుడిలో మొదటి పునాది ఇది. అన్నీ ఉండాలి. అందరూ చెప్పండి, నేను అన్నిటిని నమ్ముతాను. యా, యు నీడ్ టు బిలీవ్ దిస్ థింగ్స్. పరమగీతము 4వ అధ్యాయము 6వ వచనం. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపురస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఓకే, చూడండి, ఏదైనా ఒక కష్టము పోవాలి, ఈ ఎండ పోవాలి, ఈ బాధ పోవాలి, ఈ కష్టం పోవాలి అంటే ఆ పర్వతానికి వెళ్ళాలంట. పర్వతం అంటే దేంతో సమానమని చెప్పాను? కొండ, సంఘం. ఇట్స్ ఎ చర్చ్. వెన్ యూ గో టు ఎ మౌంటైన్, నీ ఒక కొండ వద్దకు వెళ్ళినప్పుడు ఆ కొండ ఆ విడుదల పొందే వరకు ఎక్కడ ఉండమంటున్నాడు? కొండ దగ్గరే ఉండమంటున్నాడు. అందరూ చెప్పండి, నేను పరిపూర్ణంగా విడిపింపబడే వరకు ఈ కొండలోనే ఉంటాను. యా, దట్స్ ద కీ. అపోదంటాడు, ఏమైంది గుడికెళ్ళి ఏమైంది, ఏం జరుగుతుంది గుడికి? ఓకే, ఇంతకాలం అయిపోయింది, నాకు ఇంకా ఏం జరగలేదు, అద్భుతం.
ఏంటి? ఓకే, యెషయా గ్రంథం 56:6-8. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదా. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అంటే విడుదల ఎక్కడుంటుందంట? సంఘములో. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సంఘంలో నాకు ఇంకా విడుదల రాలేదేంటి? ఎంతమంది సంఘానికి వస్తూ ఇంకా నాకేం జరగలేదు అనుకుంటున్నారు? చాలామంది. అయినా ఎందుకు వస్తున్నారు? విశ్వాసం అనండి, విశ్వాసం. కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది, కానీ ఎప్పుడైతే సంఘములోనే ఉంటావో నీకేమొస్తుంది? ఏమొస్తుంది నీకు? విడుదల అనండి, విడుదల. ఆల్రైట్, చూడండి, యేసు ప్రభు వారు ఒక సంఘానికి వెళ్ళేవారు. ఇది మళ్ళీ నేను మొదటి వాగ్దానం మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. యేసు ప్రభు వారు ఒక సంఘానికి వెళ్ళేవారు. ఆ సంఘము ప్రతిసారి ఆయన చాలాసార్లు సంఘానికి వెళ్ళాడు, చాలాసార్లు అక్కడ వాక్యం చదువుతున్నాడు, చాలాసార్లు ఆ వాక్యాన్ని అనేకులు చదివారు. కానీ ఎప్పుడైతే ఆయన వెళ్ళి ఈ వాక్యం చదివాడో ఏం జరిగిందో ఈసారి చూద్దాం. లూకా సువార్త 4:16-21. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగి. అనేక సార్లు ఆ వాక్యాన్ని చదివారు, అనేక సార్లు అది యేసయ్య కూడా చదివాడు. కానీ ఆ రోజు అక్కడ ఆ వాక్యం చదివిన తర్వాత చెప్తున్నాడు, ఈరోజు ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది అని. అంటే రెగ్యులర్గా వచ్చిన 5 ఏళ్ళు జరగలేదు, 4 ఏళ్ళు జరగలేదు, 10 ఏళ్ళు జరగలేదు, కానీ అయినా రెగ్యులర్గా వచ్చి ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ సంఘముతో దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఈ వాక్యము మీ జీవితంలో ఏం జరుగుతుంది? నెరవేరుతుంది. టుడే దిస్ విల్ కమ్ టు పాస్. ఇప్పుడు దాకా ఎవరైతే అనేక వాగ్దానాలు చదివాం, అనేక సార్లు మేము చేశాం, ఏమి నెరవేరలేదు అనుకున్న వారు ఈరోజు ఈ మందిరములో ఈ వాక్యము హితవత్సరము విడుదల మీకు నెరవేరును గాక. అందరూ చేతుల పైకెత్తి మళ్ళీ ఆమేన్ అనండి. ఆల్రైట్, వెన్ ఐ టెల్ సంబడి, ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియదు, యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, బట్ లేటర్ యూ విల్ నో. ఈరోజు అనేక సార్లు మీరు చదివారు వాక్యం, కానీ స్వస్థత విడుదల నీకు కావాల్సింది ఈ సంవత్సరం నీకు జరుగునుగాక. ఒక్కొక్కసారి దేవుడు వాక్యము ఎన్నిసార్లు? 2 సార్లు చెప్తాడు, ఒక్కొక్కసారి 3 సార్లు, ఒక్కొక్కసారి 4 సార్లు. ఎందుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తాడో తెలుసా? రెండోసారి చెప్తే దాని అర్థం ఏంటో తెలుసా? నిశ్చయముగా. ఫరోకి దర్శనం ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. అప్పుడు యోసేపు అంటాడు, ఇదిగో రాజా, ఈ దర్శనము నీకు 2 సార్లు వచ్చింది కనుక దర్శనము నిశ్చయము. ఈ వాగ్దానము వచ్చింది మనకి, అవునా కదా? అదే వాగ్దానము దేవుడు మళ్ళీ అంటే ఏంటి? ఈసారి అనేకుల జీవితంలో ఇంకా ఎవరిలో నెరవేరలేదో నిశ్చయముగా నెరవేరును గాక. సెకండ్ టైం. ఎందుకు బైబిల్లో చూడండి, మత్తయిలో ఉండేదే మార్కులో ఉంటుందా? మార్కులో ఉండేదే లూకాలో ఉందా? లూకాలో ఉండేదే యోహాన్లో ఉందా? ఎందుకుంది అంటే యేసు చేసు కార్యములు, ఆయన సిలువ నిజము.
అందరూ చెప్పండి, అవి నిశ్చయముగా జరుగును గాక. ఎప్పుడైనా మీకు అనుకున్నారా, మత్తయిలో ఉంది కదా, మళ్ళా మార్కులో ఉంది కదా, మళ్ళా లూకులో ఉంది కదా, జాన్లో ఉంది, 4 వాటిల్లో ఎప్పుడైనా 4 అంశములు 4 అధ్యాయాల్లో ఉన్నట్టు ఎవరైనా చూసారు ఎప్పుడైనా? యు సీ దిస్ వై? ఎందుకు ఇన్నిసార్లు నిశ్చయముగా అనండి? టు షో ద షూరిటీ ఆఫ్ ద స్క్రిప్చర్. ఎప్పుడైనా ఒకే వాగ్దానం 2 సార్లు వచ్చిందా నువ్వు అనుకుంటావు, అబ్బా ఇది పోయిన వారం వచ్చిందా, వద్దు ఇంకోటి కావాలి ఇంకోటి తీసుకుంటావు, వద్దు తీసుకో అదే. 3 సార్లు వచ్చిందా నా అంటే ఏంటి? నిశ్చయముగా దీన్ని నెరవేరుస్తాను అని అర్థం. ఒక వాక్యాన్ని టైం లేక ఆ వాక్యాన్ని మళ్ళా చెప్పడం వేరు, తెలిసి మళ్ళా చెప్పడం వేరు. యేసుప్రభు వారు తన కుమారుడితో ఒకసారి ఏమన్నారు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు. మళ్ళా సెకండ్ టైం ఎందుకు వచ్చింది? మళ్ళా సెకండ్ టైం వచ్చింది ఆ మాట. అది యేసుప్రభు వారికి వచ్చిందా, ప్రజల కోసం వచ్చిందా? ప్రజల కోసము. యేసుప్రభు వారికి తెలీదా? తెలుసు. 2 సార్లు ఎందుకు వచ్చింది? ప్రజలు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రజల్లో డౌట్ ఉంది, ఈయన నిజంగా దేవుని కుమారుడేనా, ఈయన నిజంగా రాబో ప్రవక్తేనా అని డౌట్ ఉంది. అంటే నిశ్చయం అనడానికి ఎన్నిసార్లు వచ్చింది స్వరము? 2 సార్లు. కుమారుడు తెలుసా తెలీదా? తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు? ఎప్పటి నుంచో తెలుసు. కుమారుడు చిన్నప్పుడే తెలుసు తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అని. ఎవ్రీ టైమ్ గాడ్ రిపీట్స్ ఇట్, దట్స్ షూరిటీ. ఇది దేవుడు మీకు మళ్ళా ఇప్పుడు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరము ఏ బంధకాలైతే విరగలేదో అవి నీ జీవితంలో విరుగును గాక. ఆల్రైట్. రెండోది, చాలాసార్లు ఎవరికైనా ఏదైనా బాధ వచ్చినప్పుడు నేనేదో పొరపాటు చేశా అందుకే ఈ బాధ వచ్చింది, చేసుకున్న వారికి చేసుకున్నంత భరించి ఎప్పుడైనా నీవు కృంగిపోయావా? ఎంతమంది అలా కృంగిపోయారు? అలాగా ఓకే, ఇది సహజం. నేను తప్పు చేశా అందుకే నాకు ఈ రోగం వచ్చింది, ఈ తప్పు చేశా అందుకే మా ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగింది, ఈ తప్పు చేశా అందుకే ఎలాగైంది. ఓకే, యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. అయితే అయినా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా కొంతమంది ప్రార్థనలు చేయరు. ఎందుకంటే నేను చేశాను, నాకు ఇది జరిగింది కాబట్టి నేను దాన్ని ఏం చేయాలా? అనుభవించాలా అనండి, అనుభవించాలా. కానీ కొంతమంది దైవజనులు ఏం ప్రార్థించారో చూద్దాం. కీర్తనలు 143 మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. చూడండి, ఇక్కడ దావీదు ఒక పొరపాటు చేశాడు. దావీదు మీదకి ఏమొచ్చింది? తీర్పు అనండి, జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? ఎంటర్ నాట్ ఇన్ టు జడ్జ్మెంట్ విత్ దై సర్వెంట్. నీవు నన్ను తీర్పు, నేను పొరపాటు చేశా అయినా నన్ను తీర్పు తీర్చక. మనం ఏమనుకుంటాం? దేవునితో లోతుగా లేకపోతే ఏమనుకుంటాం? నేను ఈ పొరపాటు చేశాను అందుకే నాకు ఈ తీర్పు తీర్చబడ్డది. కానీ దావీదుకి దేవునితో లోతైన సంబంధం ఉంది, లోతైన సంబంధం అనండి. అందుకని ఏమంటున్నాడో తెలుసా? నీవు నీ సేవకునితో వాద్యము ఆడకము, సజీవుల్లో ఒకటిని సన్నిధి నీతిమంతుడిగా నుంచోలేడు. నేను తప్పు చేస్తే నువ్వు నన్ను ఎందుకు విమర్శిస్తావు? నేను నీ సేవకుడిని, నేను తప్పకుండా మారుతాను, నన్ను క్షమించు, నాతో తీర్పు తీర్చక. అందులో లోతైన సహవాసం అనండి. యు సీ దాట్? అదే నీకు ఈ లోతైన సహవాసం లేదనుకోండి, అరే నేను చేసుకున్న దానికి ఇంతే అనుకుని అనుభవిస్తావు నువ్వు. ఈరోజు మీరందరూ దేవుని కృపను వాడుకొని విడుదల పొందును గాక. గిల్ట్ అండ్ కండమేషన్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ లెవెల్. ఆల్రైట్, 66వ కీర్తనకి వెళ్దాం ఒకసారి. 16 నుంచి చదువుదాం 20 వరకు. ఇది రెండో అంశం, లోతైన సహవాసం అనండి. మొదటిదేమో హితవత్సరము, రెండోసారి చెప్పాడు అంటే అర్థం ఏంటి? అది నిశ్చయం. ఎవరికైనా 2 సార్లు వచ్చిందా వాగ్దానం? ఏదైనా ఒక వాగ్దానం 2 సార్లు వచ్చింది? ఎంతమందికి వచ్చింది ఒకే వాగ్దానం 2 సార్లు? ఎంతమంది నాకు వద్దు ఇంకోటి వస్తే బాగుండు అనుకున్నారు? అందరూ అనుకుని ఉంటారు, ఇది వచ్చింది కదా, నెరవేరలేదు కదా, ఇంకోటి వస్తే బాగుండు. లేదు, రెండోసారి వచ్చిందంటే అది నిశ్చయముగా జరుగుతుంది అర్థం. ఓకే, అప్పుడప్పుడు నువ్వు బైబిల్ మళ్ళీ చదివితే రెండోసారి దేవుడు మాట్లాడితే అది మళ్ళా నీ జీవితంలో జరుగుతుంది. ఓకే, రైట్. 66:16 నుంచి చదువమ్మా. దేవుని యందు భయభక్తులు గల వారిలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల
ప్రభువు నా మనవి వినకపోవును. ఆగండి. ఈ వచనం ఒకటి తీసుకున్నారనుకోండి, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. మామూలుగా ఏంటి, మనం హృదయంలో పాపము లక్ష్యము చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? వినడు. యాక్చువల్గా ఇది పరిస్థితి. ఒకవేళ నీ హృదయంలో పాపము లక్ష్యము చేస్తే నీవు వినవు. కానీ దావీదు ఒక చోట పొరపాటు చేసి పాపము లక్ష్యము చేశాడు కాబట్టి అసలు దావీదు ప్రార్థన ఇప్పుడు వినాలా వినకూడదా? వినకూడదు. అయితే చూద్దాం 19. నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగా. అదే లోతు లేని క్రైస్తవుడైతే ఏం చేస్తాడు? నేను పాపం లక్ష్యం చేశాను కనుక దేవుడు నా ప్రార్థన వినడు అని అంటాడు. అయితే దావీదేమంటాడు? నా ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడంట. దేవుడు నా ప్రార్థన త్రోసి వేయలేదు. ఎందుకు త్రోసి వేయలేదు? సాధారణంగా నువ్వు హృదయంలో పాపం లక్ష్యం చేశావు కాబట్టి నేనేం చేసేయాలా? తోసేసేయాలా. కానీ ఏం చేశాడంట? త్రోసివేయలేదంట. నా యొద్ద నుండి కృపను, యాక్చువల్గా కృప తొలగించేయాలి. ఎందుకు? దావీదు హృదయంలో ఏం లక్ష్యం చేశాడు? పాపము. అయితే దావీదు ఏమంటున్నాడు? నా ప్రార్థన తోసివేయలేదు, నా కృపను తొలగింపలేదు. అనేకులు మీరు పొరపాటు చేసి ఇబ్బంది చేసి మళ్ళా దేవుని అడగాలంటే సిగ్గేస్తుంది, భయం వేస్తుంది. ఎన్నిసార్లుగా ఇస్తాడు? నేను చేశాను కదా, ఇక నేను అడగను, ఇది అనుభవించాల్సిందే. కానీ ఈరోజు నీ ప్రార్థన ఆలకించి నిన్ను సంకటము నుండి తప్పిస్తాడు, మరలా నిన్ను క్షమిస్తున్నాడు, మరలా నిన్ను విడిపిస్తున్నాడు. అందులో లోతైన సంబంధం అనండి. ఎంతమందికి అర్థమైంది ఇది? చూసారా, అనేకులు ఈ ప్రార్థన చేయలేరు లోతుగా తెలియకపోతే. ఎన్నిసార్లు చేస్తాడు ఆయన ఈ దేవుడు? దావీదు అంటాడు, హృదయంలో పాపం లక్ష్య పెడితే ప్రార్థన ఆలకించాలా? ఆలకించకూడదు. అంటే దేవుడికి తెలుసు ఈ వ్యక్తి మళ్ళా పశ్చాత్తాపడి ఈసారి మళ్ళా చేయకుండా బలంగా ముందుకెళ్ళిపోతాడు కనుక నేను ఇతన్ని మరలా క్షమిస్తాను. ఈ అనుభవం లేక చాలామంది గుడికి రారు. అమ్మో నేను ఈ తప్పులు చేశాను, ఇవన్నీ పోయాకే నేను బయటికి రావాలి. చూడండి, ఈ గుడి అనేది ఒక హాస్పిటల్. ఇందులో మనందరం పేషెంట్లే. అందరూ చెప్పండి, మనందరం పేషెంట్లే అనండి. హాస్పిటల్లో రోగులు ఉంటారా? మంచి ఆరోగ్యమైన వాళ్ళు ఉంటారా? ఈ గుడి అందరినీ బాగు చేసే హాస్పిటల్కి అందరూ ఇక్కడ బాగుపడతారు. ఒకసారి పౌలు కూడా అంటాడు, నేను పిల్లవాడినే ఉన్నాను, పిల్ల చేష్టలు చేశాను, అయినా మీరు నన్ను అంగీకరించారు. అయినప్పటికీ నేను అప్పుడు బోధకుండి, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు కూడా నేను బోధకుండే. ఎంతమందికి అర్థమైంది ఇది? వెన్ సంబడి మెస్సెస్ అప్, డోంట్ నేను చెప్పాను కదా, శోధనల్లో ఎవరైనా పడిపోతే వాళ్ళని ఎలా లేవనెత్తాలంట? సాత్వికమైన మనసుతో. ఇతను రాంగ్ అంటే ఏమవుతావు? నువ్వు కూడా శోధింపడతావు. ఎంతమందికి అర్థమైంది పాయింట్? ఆల్రైట్. ప్రభు, నేను పాపమున్నా నువ్వు లెక్క చేయవు, కానీ నా విషయంలో నువ్వు లెక్క చేసావు, ఎందుకంటే నువ్వు కృపగల దేవుడు. నేను మళ్ళా పొరపాటు చేయకుండా నువ్వు నాకు బలాన్ని ఇస్తావయ్యా. లిఫ్ట్ మీ అప్ మై గాడ్, బ్లెస్ మీ, టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. నన్ను ఆశీర్వదించు, టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. మరి ప్రత్యేకంగా ఈరోజు నా ఆర్థిక పరిస్థితిని మార్చు. జీవితకాలం ఈ అప్పులు, జీవితకాలం ఈ రోగాలు, జీవితకాలం ఈ బలహీనత, అయ్యా గొప్ప అద్భుతాలు నా జీవితంలో వచ్చాయి. డూ గ్రేట్ మిరకల్స్. ఏలియా, ఎలీషా, హానోక్, ఇర్మియా, అనేక మంది ప్రవక్తల జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేశావు నాయన. ఇదిగో నాకు ఈ వరాలు ఇయ్యి, డూ ఇట్ మిరకలస్లీ, నన్ను ఆశీర్వదించు. ఇదిగో తండ్రి హితవత్సరము ఈరోజు అందరికీ మళ్ళా రెండవసారి ఈ వాక్యము ద్వారా ఈ హితవత్సరము వారి జీవితంలో నెరవేరిన గాక. మీ దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో లోతైన సహవాసం ఇచ్చి ఆ తప్పులు చేసిన ఈ అనేకులకు తీర్పు తీర్చాడేమో, నీ విషయంలో నిన్ను బయట తీసుకొచ్చి ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప అద్భుతాలు ఈ రోజు నుంచి నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబము జీవితంలో జరిగించమని నా జడ దేశంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అనండి.